హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను నూనె వంకాయ ఎలా చేస్తారో అదే విధంగా బంగాళదుంపను కూడా ఆలుగడ్డను కూడా అదే విధంగానే చేస్తున్నాను. అదే స్టైల్లో మసాలా వేసి ట్రై చేసినాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఆలుగడ్డ కర్రీ ఇలాంటివి అయితే తినరు. ఇలా చేసినాను నేను, చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ అయితే ఆలుగడ్డల్ని మనము 4 పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చి సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆనియన్స్, చింతపండు, నెక్స్ట్ కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ మనము మిక్స్ పట్టుకోవాలి. చింతపండు, పల్లీలు, నువ్వులు వేసిన తర్వాత చింతపండు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకున్న తర్వాత ఇంకా మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మనము టమోటాలు వేసుకున్నప్పుడే కారం కూడా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకనించుకోవాలి. అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే కర్రీకి, ఏ కర్రీకైనా మసాలా కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అల్లము మనకు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, నెససరీ అయితే కాదు. అల్లము వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం సరిపడినంత కారము, ఇంకా బంగాళదుంప ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని తగినన్ని వాటర్ ఒకేసారి వేసుకోవాలి. 2-3 సార్లు అయితే వేసుకోవద్దు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను జొన్న రొట్టె కూడా చేసినాను. జొన్న రొట్టె మసాలా నూనె వంకాయ మాదిరిగా ఆలు కర్రీ చేసినాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.